నా పేరు భూతం వసంతరావు అండి. నేను ఖమ్మం జిల్లా బీసీ ఆర్గనైజేషన్లో ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాలన్నింటినీ ఐక్యవేదిక మీదకి జేఏసీగా ఏర్పాటు చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. అదేవిధంగా ఒకప్పుడు రెడ్డి దొరలకు బూర్జోవా ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నిరక్షరాస్యులైనటువంటి అణగారిన కుటుంబాలలో పుట్టిన చాకలైలమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రస్తుత తరుణంలో భవిష్యత్తులో మన బీసీ బలహీన బహుజన వర్గాలందరూ ఏకమయ్యి అధికారం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా మన బీసీ కుల సంఘాలందరూ మనవి చేస్తున్నాను. చాకలైలమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల్లో ఆ తల్లికి ఎటువంటి సానుభూతి లేకుండా, ఎటువంటి అండదండలు లేకుండా ఒంటి చేతితోటి వారిని ఎదిరించి ఉరికొయ్యల్ని ఎక్కించింది, వాళ్ళని తెగనరికి చంపింది. అటువంటి ఫాసిస్టులను అంతమొందించిన ఆ తల్లిని ఆదర్శంగా తీసుకుంటే అలా మనం ఎంతో విజ్ఞానవంతులైన, మనలో మేధో సంపత్తి విపరీతంగా మేధో సంపత్తి ఉన్నది, మనం మేధాశక్తి ఉన్నది, యువత ఉన్నది. మనందరం ఏకమయ్యి ఈ బూర్జోవ పార్టీలు, బూర్జోవ వర్గాల రాజ్యాధికారాన్ని కుప్పదూల్చి మన చేతిలోకి తీసుకోవాలి. అటువంటి తరుణం ఆసన్నం కావాలి. మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన బీసీలకు తెలంగాణ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ అని చెప్పి ముస్లింలను కలిపేసి ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నది. దోబూసులాట ఆడుతుంది. అక్కడ బీజేపీ దోబూసులాడుతుంది, కాంగ్రెస్ దోబూసులాడుతుంది. 42% బిల్లు పాస్ చేసింది కానీ అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. నా కోరిక బలమైనది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక మీద మా జనాభా ఎంతో మా సీట్లన్నీ కావాలి. జనరల్ సీట్లు మొత్తం బీసీలే పోటీ చేయాలి. మా బీసీ పార్టీల తరపు నుంచి బహుజనులను కూడా మా పార్టీల తరపు నుంచి పోటీ చేపించి జనరల్ సీట్లు మొత్తం బీసీలు పోటీ చేసి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలని ఇది మూలంగా మన బీసీ వర్గాలకు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. చాకలైలమ్మ అమర హై, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి.